మీ ఫ్రిడ్జ్ బాగా స్మెల్ వస్తుందా? ఎక్కడ చూసినా మరకలే కనిపిస్తున్నాయా? ఎంత క్లీన్‌గా చేసినా కూడా అలాగే కనిపిస్తుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఒక నెల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, మీ ఫ్రిడ్జ్‌లో స్మెల్ వస్తుందా? లేదా మరకలు ఉండిపోయాయా? మరకలు పోవట్లేవా? అలాంటి వాటికి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. అయితే ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే మనము ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి కొంతమంది డైలీ క్లీన్ చేస్తారు, లేదంటే వీక్లీ చేస్తూ ఉంటారు, 2 వీక్స్కి చేస్తూ ఉంటారు కదా. అలాంటి అవసరం లేకుండా 1 మంత్ వరకు ఫ్రిడ్జ్ ఎలాంటి స్మెల్ రాకుండా నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అలాగే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఇప్పటికి 2-3 వీక్స్ అయిపోయింది. సో ఈ వీక్లో నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నా ఫ్రిడ్జ్ ఎలా ఉందనేది మీకు చూపించిన తర్వాత నేను ఎలా క్లీన్ చేస్తున్నాను కూడా ఈ వీడియోలో పెట్టేస్తాను. మీరు కూడా మీ ఫ్రిడ్జ్ని స్మెల్ రాకుండా ఉండడానికి, లోపల ఏదైనా మరకలు ఉన్నా కూడా పోవడానికి నేను చేసే విధంగా మీరు క్లీన్ చేసేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. 1 మంత్ వరకు ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. మరి ఈ వీడియోలో చూసేద్దామా? అది చూపించే ముందు నేను ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉందనేది ఫస్ట్ చూసేయండి. మీరు చూసేసిన తర్వాత ఎలా క్లీన్ చేసేసుకుంటానో స్టెప్ బై స్టెప్గా నేను చెప్పేస్తానండి. అలా మీరు ట్రై చేయండి, ఓకేనా? మరి చూసేద్దామా? వచ్చింది, చూసేద్దాం. చూడండి, క్లీన్ చేయడానికి ముందు నేను చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ ఇలా ఉంది నా ఫ్రిడ్జ్ అనేది. అంటే నీట్గానే ఉందా లేకపోతే ఇంకా గలీజ్గా ఉందా, మీ ఫ్రిడ్జ్ లాగా ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇందులో ఈ వస్తువులన్నీ ఉన్నాయి కదా. వీకెండ్ కాబట్టి ఇంకా కొన్ని వస్తువులు లేవు. వీక్ స్టార్టింగ్లో మాత్రం మొత్తం ఫిల్ అయిపోతుందండి. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి, అవన్నీ తీయాలన్నమాట. అవన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి. అయితే ఈ విధంగా ఉంది ఫ్రిడ్జ్ కదా. పైన చూడండి, పైన కూడా ఈ విధంగా ఉందన్నమాట. అందులో అంతగా ఏం పెట్టను, నేను కొన్ని మాత్రమే పెడతానండి. పైనుంచి కింది దాకా ఫ్రిడ్జ్ మొత్తం ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేద్దాం. అవి క్లీన్ చేయాలంటే ఫస్ట్ నేను అందులో ఉన్న వస్తువులన్నీ తీయాలి కదండి. సో తీస్తున్నాను అనమాట. ఈ కంటైనర్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కటిగా తీస్తున్నానండి. కొంతమందికి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న కంటైనర్స్లన్నీ తీయడం రాదనమాట. తీసి అప్పుడు ఇరిగిపోతాయండి, పగిలిపోతాయి. కాబట్టి కొంచెం చూసి తీసుకుంటే బాగుంటుంది, హడావిడిగా తీయొద్దు. ఇవి ఎగ్స్ అనమాట. ఎగ్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఎగ్స్ రోజు తింటుంటాం కాబట్టి ఇంట్లో ఎక్కువనే ఉంటాయండి. ఇవి గ్లాస్ ఐటమ్స్ కాబట్టి గ్లాస్ ఐటమ్స్ కూడా కొంచెం చూసి తీసుకుంటే బాగుంటుంది. ఈ చూసారా, ఇది వచ్చేసి మ్యాంగో అనమాట. నేను ఆల్రెడీ మ్యాంగో జ్యూస్ 1 year వరకు ఎలా తీసుకోవాలని చెప్పేసి వీడియో కూడా చేశాను కదా. ఆ మ్యాంగో జ్యూస్ అండి ఇది. ఒక పెద్ద డబ్బా ఫస్ట్ ఇది. ఇంకా దీంతోపాటు ఇంకా 4 ఉన్నాయన్నమాట, ఇలాంటి చిన్న బాటిల్స్. ఇలా నింపేసి పెట్టేశాను అనమాట. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తాగొచ్చు. కొంతమంది కూడా డౌట్ ఉంది, ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని. ఇప్పుడు 2 months అయిపోయింది నేను అది చేసి. అలాగే ఉంది. ఆల్రెడీ 2-3 డబ్బాలు తాగేసాం మేము. కానీ ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఇప్పుడే తాగొద్దని చెప్పేసి ఉంచేసామన్నమాట. సో దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ ఇవి వచ్చేసి అందులో కారం పొడి ఎక్కువ ఉంటే నేను బయట ఉంచానండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. పురుగులు అలా అయిపోతూ ఉంటాయి కాబట్టి. పసుపు ఎక్కువగా తెచ్చేస్తాం కదా, డబ్బాలలో నింపేసి చింతపండు, కారం పొడి, మసాలా కారం పొడి, అలాగే కొబ్బరి పొడి ఉంటుంది కదా, అవన్నీ బయట ఉంచాను. ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లోనే స్టోర్ ఉంటానన్నమాట. ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటే అయిపోతూ ఉంటాయి కదా, బ్లాక్ పురుగులు ఉంటాయి కదండి, అవి వస్తాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేస్తూ ఉంటాను. చూడండి, కంటైనర్స్ అన్నీ తీసేస్తున్నాను కదా నేను. ఇలా తీసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను మ్యాంగో జ్యూస్ చెప్పాను కదా, అవి కూడా అందులో పడిపోయాయండి. అవి క్లీన్ చేసినా కూడా అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. అన్ని ఫ్రిడ్జ్లో కంటైనర్స్ కూడా తీసేసిన తర్వాత ఖాళీగా ఉంది ఫ్రిడ్జ్. చూసారు కదా. ఇదంతా చేసే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ ఉంది కదండి, ఫ్రిడ్జ్ స్విచ్ బోర్డ్ ఆఫ్ చేసేయాలన్నమాట. అది మర్చిపోవద్దు. చూడండి, వీటన్నిటికీ నీట్గా క్లీన్ చేయాలి కాబట్టి పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లో ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయండి, ఇవన్నీ మళ్ళీ అందులో పెట్టేయాలన్నమాట. అవన్నీ అక్కడ పెట్టేశాను కదా. ఇప్పుడు చూద్దామా, ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసేద్దాం. ఫస్ట్ నేను కడిగి చూపిస్తాను మీకు. చూపించిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ముందు స్విచ్ బోర్డు ప్లగ్ కూడా తీసేయాలని మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, నార్మల్గా అయితే ఈ కంటైనర్స్ని మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటేనే నీట్గా ఉంటాయండి. కాబట్టి నేను వీళ్ళు మామూలుగా మనం వెజిల్స్ క్లీన్ చేస్తాం కదా, వాటితోనే క్లీన్ చేస్తున్నాను అనమాట. నీట్గా ఆరితేనే కదా మనకి లోపల పెట్టడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇవి ఫస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత ఇవి ఆరేలోపు మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం. అప్పుడు ఫ్రిడ్జ్ అనేది
స్మెల్ రాకుండా మనం చూసుకోవాలన్నమాట. దానికి దేంతో క్లీన్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను కంటైనర్ని మాత్రం నార్మల్గానే క్లీన్ చేసుకుంటున్నాను. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో అలాగే చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఒకటి క్లీన్ చేసి చూపిస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, కొంచెం ఊరేళ్ళు వచ్చాను నేను, అందుకే కొంచెం డల్గా కనిపిస్తున్నాను. ఇలాగా వీటన్నిటిని క్లీన్ చేసిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా. చూడండి, వీటన్నిటిని మనం చాలా రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్నీ బయట తీసినప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటేనే బాగుంటుంది. ఏదైనా మరకలు ఉన్నా కూడా అవి పోతాయి కాబట్టి మనం వెజిల్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసేస్తే సరిపోతుంది. చాలా నీట్గా కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా క్లీన్ చేసేస్తున్నాను, చూసారు కదా. వీటితో పాటు మన దగ్గర అవి వేరే బాటిల్స్ పెట్టుకునే కంటైనర్స్ ఉంటాయి కదండి, అవి కూడా లోపల అక్కడక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి, కొన్ని మరకల్లాగా ఉండిపోతాయి. వాటిని కూడా చూసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది కదండి, అది వచ్చేసి మనం ఇక్కడ అవి గ్లాస్తో చేసి ఉంటాయి కాబట్టి అవి కూడా కొంచెం నీట్గా చూసి క్లీన్ చేసేసుకోండి. పగిలిపోతూ ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్దగా ఉంటాయి కదా, కాబట్టి కొంచెం చూసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం భయపడుతూనే క్లీన్ చేశాను ఇవి ఎందుకంటే అవి గ్లాస్ కదండి, కొంచెం తేడా అయినా కూడా అవి పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. పగిలిపోతే మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకొని అవి వచ్చిన తర్వాత అవి సరిగా సరిపోక పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం ముందుగానే క్లీన్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి వాటి మీద పెట్టడానికి ఇవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయి కదా, అవి తీసేసుకుంటే సరిపోతుంది. నేను ఒకటే సెట్ తీసుకున్నాను, అదే సరిపోతుంది, అదే వాడుతున్నానండి. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ పోయే వాటికి పక్కన పెట్టేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ పోసేసిన తర్వాత లైట్గా హీట్ అయితే సరిపోతుంది. ఇందులోకి ఇక్కడ నేను వెనిగర్ వాడుతున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన వాడచ్చు. కొంచెం వెనిగర్ అందులో యాడ్ చేసేయండి. దాంతోపాటు వంట సోడా ఉంటుంది కదండి, అదైనా వాడచ్చు, లేదంటే బేకింగ్ సోడా అయినా వాడచ్చు. నేనైతే బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, అందులో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు మీరు ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చండి. ఈ 2 ఉంటే సరిపోతుంది. ఇవి 2 లేకపోతే అప్పుడు మీరు నిమ్మరసం కానీ సాల్ట్ కానీ వాడచ్చు. చూసారు కదా. అవి తీసుకున్న తర్వాత ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకోండి, లేదంటే మనము ప్లాట్ఫామ్ క్లీన్ చేసేది ఉంటుంది కదండి, మెత్తటి నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. మీ దగ్గర లేకపోతే కాటన్ క్లాత్ అయినా తీసుకొని వాడచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైనా మరక ఉందా లేదంటే డస్ట్ ఎక్కడైనా ఉందా లేదా అనేది కొంచెం ఇలాగా తుడుచుకుంటే సరిపోతుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే మనం వెనిగర్ వేస్తున్నాం కాబట్టి, వంట సోడా కూడా వేస్తున్నాం కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. మనకి డైలీ స్మెల్ రావాలి అని అనుకునే వాళ్ళైతే కొంచెం చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం వెనిగర్ యాడ్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్ లోపల పెట్టేసామనుకోండి, డైలీ మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. అది కూడా ఒక చిన్న చిట్కా అండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఇలా సైడ్లకి ఎక్కువగా మురికి ఉంటుందండి. నా దగ్గర ఫ్రిడ్జ్లో అయితే లేదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇలాంటి వాటిలో ఎక్కువ మురికి ఉంటుంది కాబట్టి కొంచెం చూసి నీట్గా క్లీన్ చేసుకోండి. మనం వెనిగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి మురికి ఉన్నా కూడా అది పోతుంది, మరకలు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా మీరు, నేను లైవ్లోనే చూపిస్తున్నాను కదా, ఇలా క్లీన్ అవుతుంది కదండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పైన కూడా చూడండి ఈ విధంగా ఉంది కదా, ఇది కూడా నీట్గా క్లీన్ చేసేసాను నేను. ఇవన్నీ తీసేసి పైన చాక్లెట్లు ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో క్లీన్ చేశాను, అది మళ్ళీ మెత్తగా అయిపోతాయని, మెల్ట్ అయిపోతాయని. పైన కింద మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ అందులో లేకుండా చూసుకోవాలన్నమాట. అంటే మనం ఎంత కాటన్ క్లాత్తో చేసినా కూడా అక్కడక్కడ వాటర్ అనేది ఉండిపోతుంది కదా, అలా ఉండకుండా ఉండడానికే ఇంకో కాటన్ క్లాత్ తీసుకొని, డ్రై కాటన్ క్లాత్ తీసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము ఫ్రిడ్జ్ ఆన్ చేసినప్పుడు మనకి షాక్ తగలకుండా ఉండడానికే నేను ఇదంతా చెప్తున్నాను అనమాట. ఇలాగా కాటన్ క్లాత్తో కూడా నీట్గా క్లీన్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది నీట్గా క్లీన్ చేసేసాను నేను ఆల్రెడీ. ఇలా క్లీన్ చేసేసాను కదా, ఒక 10 నిమిషాలు ఆరేలాగా ఇలా పైన పెట్టేద్దాము. ఒక మెత్తటి క్లాత్తో, నేను కాటన్ క్లాత్తో కూడా మళ్ళీ క్లీన్ చేశాను కదా,
సో త్వరగా మనకి ఆరిపోతుంది అనమాట, పెద్ద ప్రాబ్లమే ఉండదు. కానీ మనం కంటైనర్లు క్లీన్ చేసాం కదా, అవి కూడా మనం క్లీన్ చేసుకోవాలి సరే. సో అవి ఆరేలోపు ఇది కూడా ఆరిపోతుంది. దాని తర్వాత ఆర్గనైజేషన్ ఎలా చేసాడో చూసేద్దాం. నేను ఫ్రిడ్జ్ పై ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూసేద్దాం, ఓకేనా. ఇది ఇలాగే ఉంచుతాను, ఎందుకంటే నేను ఆల్రెడీ పవర్ క్లోజ్ చేసేసాను కాబట్టి దీంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఖాళీ ఫ్రిడ్జ్ మాత్రమే. మీరు కూడా క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి ప్లగ్ కూడా తీసేయాలి. ప్లగ్ ఉంచేసి స్విచ్ మాత్రమే ఆఫ్ చేయకూడదు, ఎందుకంటే అందులో పవర్ సప్లై అవుతూనే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తలో మనం ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మరి వచ్చేది చూసేద్దాం. చూడండి, ఇవన్నీ నేను నీట్గా క్లీన్ చేసేసాను కదా. వీటిని ఇలాగా ఒక కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి. పైన వాటర్ ఏదైనా ఉంటే ఆరిపోయినాయి, బట్ కొంచెం వాటర్ ఏదైనా ఉంటే పోతుంది అనమాట. అందుకే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, మనము ఇదంతా చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే వాటర్తోనే అలా కొంతమంది పెట్టేస్తూ ఉంటారు కదా. అలా పెట్టడం ద్వారా కూడా కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వాటర్ తగులుతూ ఉంటుంది కదా, సో కొంచెం స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మీరు చూసుకొని తుడిచేటప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. 1 month వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అని చెప్తున్నాను కదా. అయితే మనం మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఫ్రిడ్జ్లో ఎలా అంటే ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మనం ఏదన్నా లోపల నుంచి తీసేప్పుడు కానీ పెట్టేప్పుడు కానీ, లేదంటే లోపల ఏదైనా వస్తువులు పెట్టాలనుకున్నా నీటి వస్తువులు పెట్టేప్పుడు నీట్గా పెట్టాలి, తీసేప్పుడు నీట్గా తీయాలి, కింద పడేయకుండా. అలా చూసుకుంటే నీట్గా ఉంటుందండి. మన 1 month వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తీసి ఇష్టం వచ్చినట్టు పడేస్తూ ఉంటే 1 month వరకు కాదు కదా. ఈ రోజు ఇలా క్లీన్ చేస్తే రేపటికి పాడైపోతుంది కదా. మళ్ళీ 1 month వరకు ఉంటుందని మీరు చెప్పారు, అలా ఉండలేదు కదా అని మళ్ళీ నాకు కామెంట్ అలా చేస్తారు అంటారేమోనని నేను ముందుగానే చెప్తున్నాను మీకు. అంటే ఫ్రిడ్జ్ని వాడే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఇలా నీట్గా క్లీన్ చేసేస్తాం. అలాగే ఫ్రిడ్జ్ లోపల పెట్టేప్పుడు ఏదైనా కవర్లు కానీ లేదంటే న్యూస్ పేపర్లు ఇలా పెట్టేస్తూ ఉంటారు వీటికి. అట్లా అవసరం లేదండి. అలా కావాలనుకుంటే ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అంటే ఇలాంటి కవర్స్ ఉంటాయి అన్నమాట వీటికి పెట్టడానికి, అవి తీసుకోండి. కానీ పేపర్లు అవి పెట్టడం ద్వారా ఏంటంటే కింద వాటర్ ఉన్నా కూడా ఆ పేపర్ అనేవి వాటర్లో మొత్తం గలీజ్ అయిపోతుంటుంది కదా, తడిచిపోయి ముద్దయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా దానివల్ల కూడా కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. దోమలు కానీ ఈగలు కానీ చీమలు కానీ లోపల దూరిపోతూ ఉంటాయి కదా, బొద్దింకలు ఎక్కువగా అండి. సో అలాంటి వాటి నుంచి కూడా కొంచెం మనం దూరంగా ఉంటే మంచిది అంటున్నా. అంటే అవన్నీ ఎందుకండి పెట్టడం. ఇప్పుడు నేను ఇందులో ఏం పెడతానంటే కింద పేపర్ ఏదైనా గలీజ్గా అంటే కొంచెం బాగుండకుండా ఉండడానికి పేపర్ కాకుండా నేను కొంచెం పేపర్గా ప్లాస్టిక్ పేపర్ లాగా ఉంటుంది కదా, దీనిలాగా వాటర్ పడినా కూడా తడవకుండా ఉంటుంది చూడు, అలాంటి పేపర్లు పెట్టుకోండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఏదన్నా కానీ వస్తువు కొనుక్కుంటేనే అయిపోదండి. కొనుక్కున్న తర్వాత కూడా వాటిని చాలా నీట్గా జాగ్రత్తగా ఉంచుకుంటేనే చాలా రోజుల వరకు ఉంటుంది అనమాట. నా ఫేస్లో డల్నెస్ కనిపిస్తున్నట్టుంది, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని యాక్టివ్గా లేను. బట్ వీడియోస్ అయితే చేయాలి కదా, తప్పదు కదా అని చేస్తున్నాను. ఇప్పటికే 4-5 రోజులు అయిపోయింది చెయ్యాలని చేస్తున్నాను. చూసారా ఇలా నీట్గా కనిపెట్టేది. అలాగే ఇది కూడా ఇప్పుడు నేను క్లీన్ చేసేటప్పుడు కూడా చూపించాను కదా, ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్ మీద, ఈ బౌల్స్ ఇది ఈ కంటైనర్స్ మీద ఎలాంటి ఎలాంటి డస్ట్ కానీ లేదంటే
ఏదైనా లిక్విడ్ పడిపోవడం కానీ అలాంటివి చూడలేదు కదా. ఎందుకంటే నేను అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. అంటే వారానికి 2 వారానికి అలా క్లీన్ చేసేస్తుంటాను కాబట్టి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక లిక్విడ్ చిన్న దాంట్లో పడిపోయింది అనమాట. అది సాస్ ఒకటి పడిపోయింది. అలాగే నేను మ్యాంగో జ్యూస్ చేశాను కదండి, అది కొంచెం పడిపోయింది అనమాట. దానివల్ల అలా ఉంది. అది కూడా క్లీన్ చేస్తాను. ఇంకా ఏంటంటే నేను క్లీన్ చేయకపోతే మా సార్ ఊరుకోరు అనమాట. ఎందుకంటే మా సార్కి ఓసిడి ఉంటుంది. మా సార్ కంటే నాకే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. అంటే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు నాకు హెల్పర్ ఉన్నారని చెప్పాను కదా, తనతో ఇవి క్లీన్ చేయించేస్తాను అన్నమాట. కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కాబట్టి నేనే క్లీన్ చేసుకున్నాను. చూసారా నీట్గా ఉంటుంది. అన్నీ నీట్గా అయిపోయింది కదా. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నీట్గా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది, అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవి కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది చూసేద్దాం ఇప్పుడు. ఓకేనా? చూడండి, ఫ్రిడ్జ్ అనేది ఇంత నీట్గా ఉంది కదండి, మంచిగా ఆరిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేసేయచ్చు. కానీ ఫస్ట్ అయితే నేను కంటైనర్స్ పెడుతున్నాను. చూడండి, ఇవి పెట్టేప్పుడు కూడా కొంతమందికి పెట్టడం రాదండి, కొంచెం చూసి పెట్టుకోండి. నాకు ఇంతకుముందుకు వచ్చేది కాదు పెట్టడం, కానీ నేను నేర్చుకున్నాను, మా సార్ నేర్పించారనమాట. అవి కొంచెం ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట, పెట్టడం సరిగా రావు. అవి పెట్టడం రాకపోవడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ మరి డోర్ పట్టకపోవడం అలా అవుతూ ఉంటాయి. కాబట్టి అది చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను ఫ్రిడ్జ్ ఆన్ చేసేసాను, లైట్ వచ్చేసింది చూసారా. పైన ఇవన్నీ పెట్టేసిన తర్వాత పైన అవి కూడా పేపర్స్ కూడా పెట్టేశాను అనమాట. మీ దగ్గర ఇలాంటి పేపర్స్ లేకపోతే న్యూస్ పేపర్ లాంటివి పెట్టకండి, అవి పెడితే బాగోదండి, పెట్టకండి. వాటి వల్లనే ఎక్కువ పురుగులు వస్తూ ఉంటాయి కాబట్టి అవి పెట్టొద్దు. లేకపోతే నార్మల్గా పెట్టేయండి, పర్లేదు. అది పెట్టకపోవడం వల్ల ప్రాబ్లమే ఉండదు కాబట్టి పెట్టకుండా ఉండడమే బెటర్. నన్ను అడిగితే లేని వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ నేను బయట పెట్టాను కదండి, వాటన్నిటిని ఇందులో పెట్టేస్తున్నాను. ఇలాగా పెట్టేస్తూ ఉన్నాను అనమాట అన్నిటినీ. ఇది వచ్చేసి నేను ఇది కూడా వీడియో చేశాను, నేను కస్టర్డ్ పౌడర్ తయారు చేశాను కదా ఇంట్లోనే, అదనమాట. అది దాచుకున్నాను. మనం మళ్ళీ ఐస్ క్రీమ్స్ అవి చేసేటప్పుడు అది యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అందులో పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ టూర్లో చెప్పేశాను కదండి, కాబట్టి అంతగా ఏం చెప్పట్లేదు. ఇలా నార్మల్గా పెట్టేస్తూ ఉంటాను నేను. అవి కూడా పైన వెజిటేబుల్స్ పెట్టాను కదండి, ఆ డబ్బాలు కూడా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను, మీకు లింక్ పంపిస్తాను, తీసుకోవచ్చు అనమాట. పైన కూడా నేను నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ చాక్లెట్స్ మా పిల్లలు కాబట్టి అవి వాళ్ళు మెల్ట్ అయిపోతే ఏడుస్తూ ఉంటారు కాబట్టి పెట్టేశాను. చూసారు కదా నా ఫ్రిడ్జ్ ఎంత నీట్గా ఉందో. నేను తీసే ముందు ఎలా అయితే ఉందో తర్వాత కూడా కొంచెం నీట్గా క్లీన్ చేశాను కాబట్టి అలా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నా ఫ్రిడ్జ్ అనేది చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో మీకు ఇప్పుడు చూపించేశాను కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? చూసారు కదా నా ఫ్రిడ్జ్ ఎంత నీట్గా క్లీన్ చేసేసాను. అదేవిధంగా మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఇంట్లో క్లీన్ చేసేసుకోండి. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా ఫ్రిడ్జ్ మనము 1 మంత్ వరకు నిజంగా ఫ్రెష్గా ఉంటుందా అని కొంతమంది అడగొచ్చండి. కానీ మన ఫ్రిడ్జ్ని మనం వాడే విధానం కూడా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇంత నీట్గా క్లీన్ చేశాను కదా, ఇప్పుడు మనం ఏదైనా వస్తువులు పెట్టేప్పుడు కానీ తీసేప్పుడు కానీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉన్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుందా? ఉండదు కదా. మరి తీసేప్పుడు కానీ పెట్టేప్పుడు కానీ లేదంటే ఏదైనా వస్తువులు అందులో పెట్టేప్పుడు కానీ మనం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అంటే మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి కూడా ఫ్రిడ్జ్ అనేది ఎన్ని రోజులు నీట్గా ఉంటుంది, ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనేది అంచనా వేయొచ్చు కదా. మరి నేనైతే నీట్గా ఉంచుకున్నాను నా ఫ్రిడ్జ్ని. మరి మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్రిడ్జ్ని నీట్గా ఉంచుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా ట్రై చేసి నీట్గా క్లీన్ చేసేసుకోండి. చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది అనమాట. బాగుంది కదా. మరి మీకు నచ్చిందా? ఇలా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి మెంబర్ చేసేయండి. అలాగే
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.